Hi, hello everyone. Welcome to RD Home. I am Devinder. In this video, I am explaining frequently asked questions from the students. అందులో ముఖ్యంగా అంటే ఈరోజు సండే మరి రెడ్ ప్లాన్ సెంటర్ వర్క్ చేస్తుందా లేదా, మరి ఇన్కమ్ సర్టిఫికేట్ ఈజ్ మ్యాండేటరీ ఆర్ నాట్, సెకండ్ లాంగ్వేజ్ని ఎప్పుడు అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, మరి నాకు సీసీ ఓటీపీ రాలేదు, మరి నా సీట్ కన్ఫర్మ్ అయినట్టా కానట్టా, which documents are required to submit at college at the time of joining college, ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోలేకపోయాము, ఇప్పుడు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉందా, మరి ఏం చేయాలి, ఇలాంటి మరెన్నో ప్రశ్నలకి సమాధానాలు మన వీడియోలో చూడడానికి అవకాశం ఉంటుంది. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మన వీడియోలు యూట్యూబ్లో చూడాలి అనుకుంటే మీరు జస్ట్ యూట్యూబ్లో డైరెక్ట్గా ఆర్డీ హోమ్ అని టైప్ చేయండి. మన ఛానల్ లోగో కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ప్రతి అప్డేట్ కూడా నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్లో చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు డైరెక్ట్గా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్ అందులో మీకు చూడండి, ఇక్కడ దోస్ 2020 లైవ్ చాట్ ఉంది, దోస్ 2020 వీడియోస్ ఉన్నాయండి. మీకు ఇందులో ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. రిజిస్ట్రేషన్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ కావచ్చు, వెబ్ ఆప్షన్ ప్రయారిటీ కావచ్చు, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కావచ్చు, కోర్సెస్ని ఎలా చూస్ చేసుకోవాలో, ఇలా ప్రతిదీ కూడా మనకు డీటెయిల్గా ఉందండి. యూ కెన్ వాచ్ ఆల్ ద వీడియోస్, యూ విల్ గెట్ 100% అవేర్నెస్ ఆన్ దోస్ 2020 నోటిఫికేషన్. నా యూ కెన్ సీ యువర్ ఫస్ట్ వన్. మనకి సండే రోజు ఎల్ ప్లాన్ సెంటర్ వర్క్ చేస్తుందా లేదా, 100% వర్క్ చేస్తుందండి. ఏ స్టూడెంట్కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదన్న ఉద్దేశంతో మనకి ఈరోజు కూడా ఎల్ ప్లాన్ సెంటర్స్ వర్క్ చేస్తాయి. అట్లీస్ట్ దట్ మేబీ 10 to 4 అనుకుంటే టైమింగ్ వచ్చేసి కాలేజ్ టైమింగ్ అవర్స్లోనే ఉంటారు. తప్పకుండా వెళ్ళండి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా మనకి ఓన్లీ 2 days టైం ఉందండి. టుడే ఈజ్ ద డేట్ 4, 5, 6, దట్ మీన్స్ మళ్ళీ 6th రోజు సర్వర్ బిజీ కావచ్చు, అంటే రేపు మాత్రమే, అంటే ఈరోజు రేపు సాధ్యమైనంత వరకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి. Now you can see another question from Sujit. Sir, please make a video on documents and certificates which we have submit in college. సియర్ మనకి ప్రతి ఒక్క క్యాండిడేట్ యొక్క అలాట్మెంట్ ఆర్డర్లోనే మనకి మెన్షన్ చేస్తారు ఏ సర్టిఫికేట్స్ మనకి అందుబాటులో ఉంచుకోవాలి ఎట్ ద టైమ్ ఆఫ్ కాలేజ్ రిపోర్టింగ్. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి టీసీ అండి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఒరిజినల్ మీరు కాలేజీలో ప్రొవైడ్ చేయాలి. సెకండ్ వచ్చేసి మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఎస్ఎస్సి, అంటే మీ ఎస్ఎస్సి మెమో జిరాక్స్ మీరు కాలేజీలో ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అంటే మీరు ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ మెమో ఇవ్వండి, లేదు నేను డిప్లొమా స్టూడెంట్ అయితే డిప్లొమా స్టూడెంట్ యొక్క మెమో ఇవ్వండి. నెక్స్ట్ ఇయర్ కండక్ట్ సర్టిఫికేట్ అంటే ఏం లేదండి, మీ యొక్క స్టడీ సర్టిఫికేట్లోనే ఆటోమేటిక్గా ఉంటుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ సాటిస్ఫాక్టరీ ఆర్ నాట్. 100% ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ విల్ గెట్ సాటిస్ఫాక్టరీ ఓన్లీ. ఇన్ ది నెక్స్ట్ వన్ మీకు ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, పిహెచ్ ఇవి ఒకవేళ ఉంటే సబ్మిట్ చేయండి, లేకపోతే యూ నీడ్ నాట్ థింక్ అబౌట్ ఇట్. నెక్స్ట్ ఇయర్ బ్రిడ్జి కోర్స్ సర్టిఫికేట్, అదే ఒకవేళ ఉన్నవారు మాత్రమే అప్లై ఇవ్వాలి, లేని వారికి ఏం సంబంధం లేదండి. నెక్స్ట్ ఇయర్ బోనఫైడ్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 4th to ఇంటర్మీడియట్, గుర్తుపెట్టుకోండి 4th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మీరు కాలేజీలో జిరాక్స్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇయర్ క్యాస్ట్ సర్టిఫికేట్, అంటే మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ని ఇవ్వండి, లేదు మీరు ఓపెన్ కేటగిరీ అయితే యూ నీడ్ నాట్ టు ప్రొవైడ్ క్యాస్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్, అంటే మీరు ఫీ రియంబర్స్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నారా, అంటే స్కాలర్షిప్కు ఎలిజిబుల్ అయినట్లయితే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయాలి. తప్పనిసరిగా ఇన్కమ్ సర్టిఫికేట్ జిరాక్స్ మీరు కాలేజీలో ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మైగ్రేషన్ సర్టిఫికేట్, అంటే మీరు వేరే స్టేట్లో చదివి ఉన్నట్లయితే, వేరే బోర్డులో చదివి ఉన్నట్లయితే మీరు మైగ్రేషన్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ ఈక్వివాలెన్సీ సర్టిఫికేట్ ఫ్రమ్ బిఐఏటిఎస్ ఫర్ అదర్ బోర్డ్ స్టూడెంట్స్, అంటే వేరే బోర్డ్ స్టూడెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళు చేయాలి. మీకు సింపుల్గా చెప్తున్నాను, టోటల్గా కన్సల్టేషన్ చెప్పేసి టీసీ ఉండాలి, 10th ఇంటర్ మెమోస్ ఉండాలి, నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్ ఉండాలి ఫ్రమ్ 4th to 10th, నెక్స్ట్ 1 year క్యాస్ట్ ఇన్కమ్ ఉండాలి. వీటితో పాటుగా వన్ మోర్ థింగ్ ఇయర్ దోస్త్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలజ్మెంట్స్. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క హోమ్ పేజ్లో కింద ఉంటుంది డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్, డౌన్లోడ్ కాలేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆర్డర్. ఈ విధంగా మీకు 3 కాలమ్స్లో ఉంటాయండి. వాటిని పూర్తిగా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి వీలైతే.
లేదంటే కనీసం స్క్రీన్ షాట్ అనేది తీసుకొని మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే ఆ సమయంలోనైనా ప్రింట్ తీసుకోండి. తప్పనిసరిగా ఇవి మాత్రం కాలేజీలో మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మనకి శ్రీకాంత్ యాదవ్ అడుగుతున్నారు, నాకు ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ అలాట్మెంట్ జరిగింది, బట్ నేను అలాట్మెంట్ ఆర్డర్ అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోలేదు. హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళినట్లయితే మనకి 10th to 15th అక్టోబర్ ఎనేబుల్ అవుతుందని చెప్తున్నారు. మరి రియల్గా నాకు సీట్ కన్ఫర్మ్ అయిందా లేదా, ఏ విధంగా తెలుసుకోవాలి, మరి సేఫా కాదని అడుగుతున్నారు. మీకు సింపుల్గా చెప్తున్నానండి, మీకు ఇప్పుడు హోమ్ పేజ్లో చూపించకపోయినా ఫేజ్ 1 అలాట్మెంట్ది మీకు 10th to 15th అక్టోబర్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తారు 100%. ఇంకా డౌట్ ఉన్నట్లయితే మీరు హోమ్ పేజ్ ఓపెన్ చేసాక మీ యొక్క అప్లికేషన్ ఎడిట్ పైన క్లిక్ చేయండి. అప్లికేషన్ ఎడిట్ పైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా చూపిస్తుంది ఏంటి, యువర్ సీట్స్ సెల్ఫ్ రిపోర్టెడ్ సో దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎడిట్ ఆప్షన్. అంటే మీరు ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు, అందువల్ల మీకు ఎడిట్ ఆప్షన్ రావట్లేదని చూపిస్తుంది. సో యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ ఫేజ్ 1. మీకు మరింత క్లారిటీ కావాలంటే మాత్రం మీరు హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళేసి మీ యొక్క దోస్త్ ఐడిని వారికి తెలియజేయండి. వారు ఏం చేస్తారంటే వాళ్ళ సిస్టంలో ఎంటర్ చేసి మీకు సీట్ అలాట్మెంట్ చేశారా లేదా కన్ఫర్మేషన్ 100% మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారా లేదో కూడా వారు చెప్తారు. యూ కెన్ విజిట్ టుడే హెల్ప్లైన్ సెంటర్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. నౌ యూ కెన్ సీ అనదర్ వన్ ఫ్రమ్ ఉమారాణి. ఇన్కమ్ సర్టిఫికేట్ పక్కా సబ్మిట్ చేయాలా, కానీ నా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ డేట్ లేదు, అప్డేట్ చేయాలి అంటే టైం లేదు, ప్లీజ్ రిప్లై. మీకు ఒకటే చెప్తున్నాను, ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలండి. మీరు ఇప్పుడు సబ్మిట్ చేసే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా 1/4/2019 తర్వాత ఇష్యూ అయి ఉండాలి. మీకు లేనట్లయితే కనీసం మీరు మీ సేవకి వెళ్ళి అప్లై చేసినా మనకి వారం రోజుల్లో వారు ఇష్యూ చేస్తారు. మనకి ఈరోజు డేట్ 4th, అంటే మనకి వారం రోజులు అంటే 11th వరకు కూడా మీకు ఆటోమేటిక్గా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది. మీరు 15th వరకు ఉంది టైం కాలేజీలో జాయిన్ కావడానికి. సో ఇట్ ఈజ్ 100% పాసిబుల్ అండి. లేనట్లయితే మీ యొక్క కాలేజీలో మిమ్మల్ని ట్యూషన్ ఫీ మొత్తం కట్టమనే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ ట్రై టు గో అండ్ మీ సేవ అండ్ యూ కెన్ అప్లై అండ్ యూ విల్ గెట్ ఇట్ ఇన్ ఏ వీక్. నౌ యూ కెన్ సీ హియర్ అనదర్ వన్ క్వశ్చన్. నవీన్ అడుగుతున్నారు, సార్ ఐ గాట్ సీట్ ఇన్ phase 1. I done online self reporting all, so but I could not download the acknowledgement and try to download, now it could not come. It generate any problem, please tell me. మీకు సింపుల్గా చెప్తున్నానండి, ఎవరైతే ఫస్ట్ పేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోలేదో వారికి తప్పకుండా మనకి ఆప్షన్స్ అనేది 10th to 15th అక్టోబర్ ఎనేబుల్ చేస్తారు ఆ సమయంలో. ఎందుకంటే మీరు కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అక్నాలెడ్జ్మెంట్ అండ్ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్. సో యూ నీడ్ నాట్ వరీ. మీరు ఒకవేళ హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళి అడిగినా కానీ మీకు ఇదే సమాధానం చెప్తారండి. మీరేం వర్రీ కావాల్సిన అవసరం లేదు. మీకు ఒక ఆప్షన్ ఎనేబుల్ చేస్తారు. యూ కెన్ వెయిట్ అంటిల్ 10th అక్టోబర్. నౌ యూ కెన్ సీ హియర్ అనదర్ వన్ క్వశ్చన్. శిరీష అడుగుతున్నారు, నేను సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాను బట్ ఫీ చూపించలేదు, ఇంకా సెకండ్ లాంగ్వేజ్ అప్డేట్ అంటుంది, చేసిన తర్వాత అలాట్మెంట్ లెటర్ అండ్ కాలేజ్ రిపోర్టింగ్ కన్ఫర్మేషన్ వచ్చింది, ఓటీపీ ఎంటర్ చేశాక మళ్ళీ నాకు సీసీ ఓటీపీ వచ్చింది, అంతే కదా సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే, ప్లీజ్ రిప్లై అడుగుతున్నారు. 100% అండి. మీ యొక్క డౌన్లోడింగ్ అలాట్మెంట్ ఆర్డర్ చేసుకున్నాక మీరు ఏం చేశారు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. ఆ టైంలో కొందరికి అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి అడుగుతుంది సెకండ్ లాంగ్వేజ్ అప్డేట్ చేసుకోవాలా. మీరు వీలైతే సెకండ్ లాంగ్వేజ్ని అప్డేట్ చేయండి, లేదంటే మీరు ఎగ్జామ్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కూడా సెకండ్ లాంగ్వేజ్ని అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఎగ్జామ్ ఫీజు కట్టే ముందు కూడా మనకి అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాకతీయ యూనివర్సిటీలో. అంటే మీరు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఫీజు కట్టేటప్పుడు ఆన్లైన్లో మెన్షన్ చేయాలన్నమాట, మీ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగునా హిందీనా అని. సో యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ సెకండ్ లాంగ్వేజ్. 100% మనకి అప్డేట్ ఆప్షన్ చూపిస్తుంది. వీలైతే అప్డేట్ చేసుకోండి ఈ సమయంలో కానీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కానీ. నెక్స్ట్ వచ్చేసి మనకి చెప్తున్నారు కదా, మనకి అన్నీ కంప్లీట్ చేసుకున్నాక ఓటీపీ ఎంటర్ చేశాక సీసీ ఓటీపీ వచ్చింది అంటే మీకు 100% సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ అయినట్టు గుర్తుపెట్టుకోండి. బట్ యూ హ్యావ్ టు విజిట్ 10th to 15th అక్టోబర్ ఇన్ కాలేజ్. నౌ యూ కెన్ సీ హియర్ అనదర్ క్వశ్చన్. సయ్యద్ అడుగుతున్నారు, ఐ హ్యావ్ డన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇన్ దోస్త్ ఫస్ట్ అలాట్మెంట్ బట్ పేమెంట్ ఇష్యూ వల్ల సీట్ పోయింది. సో ఇప్పుడు నేను phase 3లో న్యూ ప్రీ రిజిస్ట్రేషన్ చేయాలా లేక ఇంతకు ముందున్న రిజిస్ట్రేషన్స్తో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలా? మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్కి వెళ్ళండి. వెళ్ళేసి వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి.
అండ్ ఆల్సో గుర్తుపెట్టుకోండి, మీకు ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పటికి కూడా మీకు సీట్ రానట్లయితే మీరు ఇప్పుడు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకొని మంచి టాప్ ప్రయారిటీ ఉన్న కాలేజ్ కొంచెం ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. యూ హ్యావ్ టు గివ్ మోర్ వెబ్ ఆప్షన్స్. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి, ఎందుకంటే మనకి క్రూషియల్ స్టేజ్ అండి ఇది. మరొక అవకాశం ఉండకపోవచ్చు. సో యూ కెన్ చూస్ బెటర్ కాలేజెస్ ఎట్ దిస్ మూమెంట్. నవ్ యూ కెన్ సీ హియర్ అనదర్ క్వశ్చన్. మనోహర్ అడుగుతున్నారు, సార్ నాకు నిజాం కాలేజీలో సీట్ వచ్చింది బీఏ గ్రూప్లో, నేను థర్డ్ ఫేజ్ వెళ్తే నా సీట్ ఉంటుందా పోతుందా? సింపుల్గా చెప్తున్నా అండి, ఫస్ట్ మీరు చేయవలసింది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోండి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మీరు ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఒకవేళ మీకు ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్లో మీకు కాలేజ్ ఒకవేళ వస్తే మీ యొక్క ఇంతకు ముందున్న నిజాం కాలేజీలో సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ రానట్లయితే మీకు నిజాం కాలేజీలో సీట్ 100% ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు డూ ఫస్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్. నవ్ యూ కెన్ సీ హియర్ అనదర్ క్వశ్చన్. రాక్ స్టార్ అడుగుతున్నారు, అన్న నాకు సీసీ ఓటీపీ ఇంకా రాలేదు, ఏం చేయాలి? సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయింది అండ్ రీసెంట్ ఓటీపీ ఎలా వస్తుంది? కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క సీట్ 100% సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత మీకు సీసీ ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. అది మేబీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల రాకపోవచ్చు. బట్ వన్స్ యూ కెన్ సీ ఇన్ క్యాండిడేట్ లాగిన్. క్యాండిడేట్ లాగిన్లో చూడండి మీ సెల్ఫ్ రిపోర్టింగ్ 100% కంప్లీట్ అయిందా లేదా. అయితే మాత్రం దాదాపుగా వచ్చేస్తుంది. మీకు ఒకవేళ రాకపోయినా మీరు కాలేజ్లో 10th to 15th అక్టోబర్ కాలేజీకి వెళ్ళాక మీ యొక్క డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాక మీ యొక్క సార్లు అక్కడ మీకు ఏం చేస్తారు అంటే సీసీ ఓటీపీని రీసెంట్ పైన క్లిక్ చేశారు, రీసెంట్ సీసీ ఓటీపీ. అప్పుడైనా మీకు ఆటోమేటిక్గా మీ మొబైల్కు వస్తుంది. యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ సీసీ ఓటీపీ. ఒకవేళ మీరు డిలీట్ చేసినా సరే మీకు మళ్ళీ వస్తుంది. నౌ యూ కెన్ సీ హియర్ అనదర్ క్వశ్చన్. భాగ్యలక్ష్మి అడుగుతున్నారు, వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు కానీ డియర్ అప్లికెంట్ యువర్ వెబ్ ఆప్షన్స్ హ్యావ్ బీన్ యాక్సెస్డ్ అని మెసేజ్ వచ్చింది, ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. మీకు సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఫేజ్ 3లో ఏదైనా కాలేజ్ చూజ్ చేసుకోవాలంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. అంతకుమించి ఎలాంటి ప్రాబ్లం లేదండి. అందరికీ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ చేశారు. ఇంతవరకు ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్లో కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్నారో వారు కూడా ఒకవేళ మీకు నచ్చిన మంచి కాలేజీలోకి వెళ్ళాలంటే ఫేజ్ 3లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. అదర్వైజ్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. అలాగే మీరు సేవ్ చేసిన వెబ్ ఆప్షన్స్ని చూడాలి అనుకుంటే మాత్రం ప్రింట్ సేవ్డ్ వెబ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేసి మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీని చూడడానికి అవకాశం ఉంటుంది. నౌ యూ కెన్ సీ హియర్ అనదర్ క్వశ్చన్. సార్ హౌ మెనీ ఫేజెస్ ఆర్ రిమైనింగ్ ప్లీజ్ టెల్ మీ. అంటే మనకి ఇంతవరకు అఫీషియల్గా ప్రకారం ఫేజ్ 3 ఈజ్ ద ఫైనల్ అండి. ఒకవేళ మనకి కండక్ట్ చేస్తే నెక్స్ట్ ఫేజ్ కండక్ట్ చేయొచ్చు. ఎప్పుడు అంటే ఎంసెట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఎవరైతే స్టూడెంట్స్కి ఎంసెట్ కాలేజీలో సీటు వచ్చిన జైన్ కాలేదో, ఎంసెట్ కాలేజీలో సీట్ రాని వారికి అండ్ ఆల్సో ఇంటర్మీడియట్ ఆబ్సెంట్ అయిన స్టూడెంట్స్కి సపరేట్గా ఒక ఫేజ్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ కూడా ఈ ఫేజెస్ అన్నీ అయిపోయాక స్పెషల్ ఫేజ్ కండక్ట్ చేశారు. సో దేర్ మే బి హోప్ 100% మనకి మరొక ఫేజ్ మాత్రం ఉండే అవకాశం ఉంటుంది. బట్ కొంచెం టైం పడుతుందండి. యూ నీడ్ నాట్ డిపెండ్ ఆన్ లాస్ట్ ఫేజ్. నౌ కెన్ సీ హియర్ అనదర్ క్వశ్చన్. కావ్య అడుగుతున్నారు, సార్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఎక్కడ ఎప్పుడు వెరిఫికేషన్ చేస్తారు? మనకి స్పోర్ట్స్ కావచ్చు, ఎన్సీసీ క్యాప్, పిహెచ్ సర్టిఫికేట్ అండ్ ఆల్సో ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనకి హెల్ప్ ప్లాన్ సెంటర్స్ వచ్చేసి స్టేట్ లెవెల్లో అంటే మనకి యూనివర్సిటీ లెవెల్లో ఉన్న హెల్ప్ ప్లాన్ సెంటర్స్ మనకి కాకతీయ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మీకు ఏ యూనివర్సిటీ దగ్గరలో ఉంటే ఆ యూనివర్సిటీకి వెళ్ళండి. దట్ ఈజ్ ఆన్ 5th అక్టోబర్ అంటే టుమారో అండి. యూ హ్యావ్ టు గో విజిట్ ఆన్ 5th అక్టోబర్. రేపు వెళ్ళేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే అది ఫేజ్ 1 గురించి కావచ్చు, ఫేజ్ 2 గురించి కావచ్చు, వీలైతే ఈరోజు హెల్ప్ లైన్ సెంటర్స్ వర్క్ చేస్తున్నాయి కాబట్టి తప్పకుండా ప్రతి డిస్టిక్ లెవెల్లో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కు వెళ్ళండి, లేదా మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కు వెళ్ళండి. 100% సాల్వ్ అవుతుంది. డోంట్ వెయిట్ టిల్ లాస్ట్ డేట్. దట్ మీన్స్ 6th అక్టోబర్ వరకు వెయిట్ చేయొద్దు. యూ కెన్ గో టుడే, యూ కెన్ సాల్వ్ యువర్ సెల్ఫ్. 100% యూ విల్ బీ వెరీ హ్యాపీ. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.